నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక సివిల్ కేసు ఫైల్ చేస్తే కేసు విచారణలో ఉన్న క్రమంలో కేసు వేసిన వ్యక్తి కనుక మరణిస్తే ఆ కేసు అక్కడితో రద్దవుతుందా, లేకపోతే కేసు కొనసాగించడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ఏం చెప్తుంది అనంటే, ఏవైనా సివిల్ వివాదాలు అనగా భూమికి సంబంధించిన వివాదాలు, డబ్బుకు సంబంధించిన వివాదాలు, అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లకు సంబంధించిన వివాదాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే ఒక సమూహం మధ్య ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు మనము డైరెక్ట్గా అంటే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు అంటే బాధితులు డైరెక్ట్గా న్యాయస్థానంలో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. సో న్యాయస్థానము ఈ వివాదంలో ఎవరు బాధితులు, ఎవరికి అన్యాయం జరిగింది అనే దానిని సిపిసి చట్టం ప్రకారంగా న్యాయస్థానం విచారణ చేస్తుంది. అయితే కేసు ఫైలు చేసిన వ్యక్తి లేకపోతే ఎవరి మీద అయితే కేసు ఫైలు చేశామో ఆ వ్యక్తులు మరణిస్తే ఈ సిపిసి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్, ఆర్డర్స్ 158 సెక్షన్లు ఉంటాయి, 51 ఆర్డర్లు ఉంటాయి. అందులోని ఆర్డర్ 22 రూల్ 3 ఏం చెప్తుంది అంటే, కేసు వేసినటువంటి వాది కేసు నడుస్తున్న క్రమంలో మరణిస్తే అతని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కేసులో భాగస్థులుగా చేరి పార్టీలుగా చేరి కేసుని ముందుకు నడిపించవచ్చు. 30 రోజుల లోపు చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి 30 రోజుల లోపు అతని యొక్క వారసులు ఆ కేసులో పార్టీలుగా చేరాలి, లేకపోతే ఆ కేసు అబెటెడ్ అవుతుంది, రద్దవుతుంది. అదేవిధంగా ఎవరి మీద అయితే మనము కేసు వేశామో ఆ వ్యక్తి కనుక మరణిస్తే అతని వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా చేర్చే బాధ్యత కేసు వేసినటువంటి వ్యక్తి మీదనే ఉంటుంది, లేకపోతే కేసు రద్దు అయ్యే అవకాశమే ఉంటుంది. కానీ ఒక 2 కేసుల విషయాల్లో మాత్రము మనము వారసులను చేర్చడానికి అవకాశం లేదు. ఒకటి, పరువు నష్టానికి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి నా పరువుకు భంగం కలిగింది అని చెప్పి కేసు ఫైల్ చేస్తే ఈ వ్యక్తి మరణిస్తే ఇతని యొక్క వారసులు ఇందులో పార్టీలుగా చేరడానికి అవకాశం లేదు. అదే విడాకులు కోరుతూ భార్య లేకపోతే భర్త ఫైల్ చేసిన క్రమంలో అటు ప్రతివాది మరణించినా లేకపోతే కేసు వేసినటువంటి భాగస్వామి మరణించినా వీరి తరపున వారసులు ఆ విడాకుల కేసును కొనసాగించడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా పార్టీలుగా చేరడానికి అవకాశం లేదు. అక్కడితో ఆ కేసు ముగిసిపోయినట్లే. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.